హాయ్ ఫ్రెండ్స్, నేను న్యూ ఇయర్కి నేను చేసిన దమ్ బిర్యానీ చాలా సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. ఈ ప్రొసీజర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను 3 పెద్ద ఉల్లిపాయలని తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఇలా నలిపినప్పుడు తునిగిపోయేటట్టు ఉండాలి. ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే తీయాలి. తొందరపడి త్వరగా తీయకండి. దెన్ ఎసరు తీసుకోవాలి, ఎసరు పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక్క నిమ్మరసం. ఈ నిమ్మరసం వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ వైట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర వేయాలి. రెండు మిరపకాయలు వేసాను సన్నగా తరుక్కొని. తర్వాత బిర్యానీ మసాలా మీకు తెలుసు కదా, షాజీరా, లవంగాలు, యాలకులు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది మరిగేలోగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన తర్వాత మనకు అక్కడ మిగిలిపోయి ఉన్న 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో నేను మ్యారినేట్ చేసిన చికెన్ అనేది వేసాను. ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కిలో చికెన్ మ్యారినేట్ కోసము తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల ఆయిల్, 1 కప్పు పెరుగు వేసి ఒక 15 to 20 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని 10 to 15 మినిట్స్ పాటు వేయించుకోవాలి. మీన్వైల్ ఈ ఎసరు పొంగొచ్చేటప్పుడు మనము అరగంట లేదా గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి. గంట సేపు ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలో కుక్ అయిపోతుంది. ఈ రైస్ 90% ఉడికేంత వరకు అక్కడ పక్కన పెట్టేసి మీన్వైల్ ఇప్పుడు మనం పక్కన చికెన్ ఫ్రై అవుతుంది కదా, దాన్ని చూసుకోవాలి. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది. దీంట్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. ఇది గ్రీన్ పేస్ట్ని 2 పెద్ద టమోటాలు, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాతో తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అనేది చికెన్ని బాగా ఉడకనివ్వాలి. వన్స్ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొడిని కలపాలి. ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఒక 10 క్యాష్యూ నట్స్, బిర్యానీలో వేసే అన్ని ఇంగ్రీడియంట్స్, యాలకులు, చెక్క, లవంగము, షాజీరా, సోంపు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, మొగ్గ, ఇవన్నీ మిక్స్ చేసి చేసుకున్న పొడిని నేను ఒక 2 టేబుల్ స్పూన్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేశాను. వన్స్ ఇది యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్లో ప్రాపర్గా కుక్ అయిపోయి ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం పక్కన ఉడకబెట్టుకున్నాం కదా, అది ఆ రైస్ని స్టెయిన్ చేసుకొని లేయర్స్గా వేసుకుంటూ మధ్య మధ్యలో మనం ఆల్రెడీ ఫ్రైడ్ చేసి ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి లేయర్స్గా వేస్తూ కంప్లీట్ రైస్ని చికెన్ మీద వేసేసి ఒక 10 to 15 మినిట్స్ దమ్కి వదిలేయాలి. మనం ఈ స్టేజ్లో ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు కలర్ వాటర్, నెయ్యి, కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కొని లేయర్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఎంతేనండి, ఒక 15 to 20 మినిట్స్ తర్వాత కుక్ అయిపోయిన దమ్ బిర్యానీ అనేది ప్రాపర్లీ కుక్ అయిపోయిన దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చప్పగా ఉండదు. ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనం మిక్సీ పట్టి వేస్తున్నాం కాబట్టి పళ్ళ కింద ఏదో ఒకటి వచ్చి చేదు ఆ ఫీలింగ్ అవేమీ రాకుండా చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది. దట్స్ ఇట్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.